नमस्कार, मैं हूं कामेश्वर राव। दक्षिण भारत हिंदी प्रचार सभा प्रवेशिका प्रश्न पत्र कविता पाठ। कविता का नाम है मनुष्यता। कवि परिचय। कवि मैथिली शरण गुप्त, जन्म 1886, जन्मस्थल उत्तर प्रदेश झांसी जिले। रचनाएं यशोधरा, जयद्रथवत, जय भारती, पंचवटी, किसान आदि। पुरस्कार हिंदुस्तानी अकादमी। निधन सन 1964। सारांश। कवि कहते हैं कि कई मनुष्य जो मर्द है, कवि कहते हैं कि मनुष्य तो मर्द है, जब मृत्यु से डरने की जरूरत नहीं। మనిషి అనేటువంటి వాడు మర్త్. మరణము అనివార్యము మర్త్ అంటారు. ఎప్పుడు కూడా మనిషి అనేవాడు మరణానికి భయపడ అవసరం లేదు. उनको मरने से पहले मानव जाति को हित के लिए आवश्यक काम करके जाना है. यानी कि మనిషి అనేటువంటి వాడు తాను జన్మించినప్పుడు మనిషి ఒక రకంగా ఎదుటి వారికి సహాయపడేటట్లుగా ఉండాలి. మానవుడు మానవ జాతికి ఏదో విధంగా సహాయకారిగా ఉండాలి. ताकि सब लोग उसे याद रख सके. ఆ విధంగా మనుషులందరూ కూడా తన మరణాంతరం కూడా తనని గుర్తించబడతారు. जब मानव जाति के हित के लिए काम ना किया हो, स्वार्थ के लिए जीवन याचन करता है, वह पशु प्रवृत्ति वाला है. यानी कि మనిషి తను మానవ జీవనం కొరకు సహాయపడడో స్వార్థంగా జీవిస్తాడో అలాంటి వ్యక్తి పశు ప్రవృత్తి పశువు యొక్క లక్షణాలు కలిగినటువంటి వాడిగా గుర్తించబడతాడు. उदारता मनुष्यता की संपूर्ण रूप है, जो उदारता भाव से रहता है. ఉదారత అనేటువంటి మనుష్యుని యొక్క సంపూర్ణమైన రూపము. అది ఉదారత భావాన్ని కలిగి ఉంటాడు. उसकी कीर्ति को दुनिया गाती है, పూజా भी करती है. ఎవరైతే ఉదారత భావంతో ఉంటారో వారి యొక్క కీర్తిని కొనియాడబడతారు మరియు వారిని పూజింపబడతారు. मनुष्य जाति के हित हेतु अपना शरीर का त्याग करने से भी नहीं डरना चाहिए. మనిషి అనేటువంటి వాడు తన జాతి కొరకు తన శరీరాన్ని తన యొక్క సర్వస్వాన్ని త్యాగం చేసినప్పటికి కూడా అతను భయపడలేని వాడే ఒక నిజమైనటువంటి వ్యక్తి. चरित्र में शरीर का मांस देने वाले शिबिराज, कवच कुंडल दान देने वाले महावीर कर्ण आदि. మన చరిత్రలో చెప్పుకునేటట్లయితే శరీరాన్ని తన మాంసాన్ని త్యాగంగా ఇచ్చిన శిబి చక్రవర్తి మరియు తన కవచ కుండలాల్ని దానంగా ఇచ్చిన మహావీర్ కర్ణు మొదలైనటువంటి చాలా చరిత్రలో చెప్పబడి ఉన్నాయి. పరోపకార హి పరమ ధర్మ హై. परोपकार में परम धर्मము. जो परोपकार करता है वही उदार है. ఎవరైతే పరోపకారం చేస్తారో అదే ఉదార స్వభావము. जो मनुष्य हितार्थ के लिए బర్తా है वही మనుష్యత है. ఎవరైతే మనుషులు హితార్థము అంటే ఎదుటి మనిషి యొక్క మంచిని కోరుకుంటారో అదే మనిషి యొక్క మనుష్యత అని కవి చాలా అందంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొక కవితా పాఠము. కవిత కా నామ్ హై ప్యార్. ప్యార్ అనగా ప్రేమ. కవి పరిచయ. కవి हरिवंश राय बच्चन, जन्म सन
1907 विशेषताएं बहुमुख प्रतिभा संपन्न कवि है। रचनाएं मधुशाला, मधुबाला, मधुकलास आदि। निधन सन 2003। सारांश। कवि कहता है कि प्यार एक अनुभव है, उसका वर्णन किया नहीं जाता। కవి గారు చెప్తున్నారు ఏమనగా ప్రేమ అనేది ఒక అనుభవము, దాన్ని వర్ణింపదగనది, వర్ణించలేము అని చెప్తున్నారు। इस कविता में कवि चिड़िया से बातचीत करते हैं। ఈ కవితలో కవి గారు ఒక పక్షితో మాట్లాడుతున్న విధము। तब चिड़िया उनसे प्रश्न करती है कि क्या तुम्हारे शब्दों में मेरी क्षमता देखने की शक्ति है? तुम्हारे शब्दों में मेरी पंख की रंग, कंठ, संगीत, उड़ान आदि निहित है। कवि ఆ పక్షి కవి గారిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది। కవి గారు ఒక పక్షి మీద కవిత్వాన్ని రచిస్తున్నారు। కవిని ఆ పక్షి ఈ విధంగా ప్రశ్నిస్తుంది కవి గారిని, క్యా నీకు నీ యొక్క పదాలలో నా యొక్క క్షమతని నువ్వు ఆ కవిత రూపంలో వర్ణించగలవా? నా యొక్క కంఠస్వరాన్ని నువ్వు వర్ణించగలవా? నా యొక్క రెక్కల యొక్క రంగుని మీరు వర్ణించగలరా? నేను ఎగిరేటువంటి ఉడాన్ శక్తి అంటే నా ఎగురుట గాలిలో ఎగిరేటువంటి నా యొక్క శక్తిని మీరు వర్ణించగలరా అని ప్రశ్నించింది। తబ్ కవినే కహా నహీ, కవి గారు చెప్పారు లేదు నేను వర్ణించలేను। తో తుమ్ ముझ पर కవిత క్యా లిఖోగే, అయితే నువ్వు నా మీద ఎలా కవితని రాస్తావు అని పక్షి ప్రశ్నించింది। कवि ने कहा तुमसे मुझे प्यार है। फिर चिड़िया बोले प्यार से शब्दों का क्या संबंध है? కవి గారు తెలివిగా సమాధానం ఇచ్చారు, నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది, ప్రేమకు వర్ణన లేదు। ఫిర్ చిడియా అంటే పక్షి అడిగింది, ప్రేమ అయితే ప్రేమకి దీని యొక్క పదాలకి ఏం సంబంధం ఉంది? कवि के अनुसार प्यार जैसे ही वस्तु का वर्णन शब्दों के साथ नहीं होती है। ప్రేమ అనేది అనుభవము, దానికి ఒక వస్తువు యొక్క వర్ణంతోటి పదాలతోటి ఏ విధమైనటువంటి సంబంధము లేదు। उसे केवल अनुभव से ही प्राप्त कर सकते हैं। ప్రేమ అనేది కేవలం అనుభూతితోటి అనుభవంతోటే పొందగలము అని కవి గారు సమాధాన పరిచారు।